మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ఆదోనిలో షాయి జామియా మసీద్ ఆస్తులను వెల్లడించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు కొందరు వ్యక్తులు. అయితే బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఆదోని అధ్యక్షుడు జాఫర్ అన్న మనతో ఉన్నారు. ఇంకా వివాదం అలాగనే కొనసాగుతుంది. ఆ వివాదంగా ఏముందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా? నమస్తే. ఇది ఆస్తులు వెల్లడించాలా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇంతకు ప్రకటించారా లేదా వాళ్ళు? ఇంతవరకు ఏం లేదండి. నేను లాస్ట్ టైం వచ్చి కర్నూలులో సుమన్ టీవీ మీతో నేను వచ్చి మాట్లాడిపోయిన తర్వాత నుంచి ఇంతవరకు ఎటువంటిది లేదు. విమర్శలే ఉన్నాయి. ఎవరైతే సౌదీ అరేబియాతో లబ్ధి పొందిన వాళ్ళు వచ్చి మీడియా ముందు కనీస బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా అలానే ఉన్నాయి పరిస్థితి. ఇదే సౌదీ అరేబియా కూడా సుమన్ టీవీతో మాట్లాడడం జరిగింది. నేను ఎక్కడ కూడా తప్పు చేయలేదు, కావాలంటే నేను ఎవరికైనా అన్యాయం చేసింటే ప్రజల దగ్గర వెళ్ళండి, నా గురించి మంచి చెప్తారు చెడు చెప్పారు అని చెప్తున్నారు. చూడండి, షాహీ జామియా మస్జిద్ నుంచి బయటికి వస్తేనే మెయిన్ రోడ్ ఉంది. ఆ మెయిన్ రోడ్లో చిరు వ్యాపారస్తులు ఉన్నారు. ఎవరైతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అమ్ముకుని కూర్చుని ఉంటారు కదా పొద్దున టైంలో, వాళ్ళ దగ్గర సౌదీ అరేబియా ఫర్నిచర్లు గుండాలు 450 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కొంతమందికి 200 ఛార్జ్ చేస్తారు. కొంతమంది దగ్గర చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుని ఉంటారు కదా, వాళ్ళ దగ్గర 6,000 నెలకి వసూలు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు డబ్బులు స్వయంగా షాపులు పెట్టుకున్నందుకు ఇస్తున్నారు. వాళ్ళేం వ్యతిరేకించి బయటికి రాలేదు కదా, మేము ఇస్తున్నాము మా దగ్గర ఇలా వసూలు చేస్తున్నామని చెప్పేసి బయట ఏం చెప్పట్లేదు కదా. వాళ్ళు అన్యాయంగా వసూలు చేస్తున్నారని వాళ్ళు ఏమని చెప్పారా? అన్యాయమే కదా ఇది. ఇప్పుడు ఆ స్థలం ఏదైనా అమౌంట్ ఇవ్వాలంటే షాహీ జామియా మస్జిద్కి రావాలా. ఇప్పుడు 450 రూపాయలు పర్ డే ఇస్తున్నారు కదా, అది షాహీ జామియా మస్జిద్కి చెందాలా. 200 ఇస్తున్నారా, షాహీ జామియా మస్జిద్కి చెందాలా. 6,000 బాడిగా ఇస్తున్నారా, షాహీ జామియా మస్జిద్కి రావాలా. అలా కాకుండా తన గుండాలు వసూలు చేసుకుని వాళ్ళ ఇంటికి పోతున్నాయి కదండి ఆ డబ్బులు. ఇది ఎంత అన్యాయం. ఇప్పుడు షాహీ జామియా మస్జిద్కి సంబంధించిన షాపులకు 2,815 రూపాయలు బాడిగా అని చెప్పి మీ సుమన్ టీవీ వాళ్ళకి ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఒక్క మస్జిద్కు సంబంధించిన షాపుకి 2,815 రూపాయలంట. రోడ్డు మీద ఒక 5 అవర్స్ 6 అవర్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ప్రతిరోజుకి 450 రూపాయలు అంటే నెలకు ఎంత అవుతుంది? అది 13,500 ఏదో సంథింగ్ అవుతుంది. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎంత చేస్తుంది? సౌదీ అరేబియా గుండాలే కదా. అంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు వసూలు చేస్తున్నట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు షాహీ జామియా మస్జిద్ షాప్స్ ఎవరైతే బాడిగా ఉన్నారో వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక షాప్ ఉండాలి. ఎవరైతే సౌదీ అరేబియా బంధువులు తనకు దగ్గర ఉన్నవాళ్ళు, ఇబ్రాహీం డాక్టర్ అని చెప్పి ఉన్నాడు, ఆధారాలంటే మీరు రాండి, ఇప్పుడే వివిల్గో కళ్ళతో చూడండి. మీరు ఒకే మనిషికి 3 షాపులు, ఒకే వ్యక్తికి 3 షాపులు. ఓకే, గతంలో కూడా సుమన్ టీవీలో చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం ఆస్తులు ప్రకటించాలా అని చెప్పి ప్రధాన డిమాండ్ అయితే తెరపైకి తీసుకొస్తున్నారు. ఆస్తులు ఎంత ఉన్నాయి? ఆస్తులు బయటికి పెట్టకపోవడానికి కారణం ఏంటి? ఆస్తులు చూడండి, 4,000 ఎకరాల భూమి ఉంది షాహీ జామియా మస్జిద్కి. 200 నుంచి ఇంకా ఎక్కువ షాప్స్ ఉన్నాయి. నేను పదే ప్రతిసారి నేను మీడియా ముందు మాట్లాడుతున్న విషయాలు మళ్ళీ ఈరోజు మాట్లాడతా. షాహీ జామియా మస్జిద్కు 4 షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. షాహీ జామియా మస్జిద్కు 30 వరకు హౌసెస్ ఉన్నాయి. ఆదాయం 4 లక్షల రూపాయలు చూపిస్తున్నాడు ప్రతి నెల. ఆదాయం తక్కువ ఉంది, ఆ ఖర్చు అవుతుంది అంటున్నాడు. ఒక్క షాపుకి 8,000 రెంట్ తీసుకుంటే కూడా 200 షాప్స్కి 16 లక్షలు, 10,000 తీసుకుంటే 20 లక్షలు. దానికి సరిగా యూటిలైజ్ చేయి. ఇప్పుడు షాప్స్ అమ్ముకుని తిన్నారు. నేను చాలాసార్లు చెప్పిన, ఎవరైతే సోషల్ మీడియాలో వచ్చి సౌదీ అరేబియా తరపున మాట్లాడుతున్నారో ప్రతి ఒక్క మైనార్టీకి తెలిసిన విషయం ఏమని చెప్పి, ఎవరైతే సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళంతా షాప్స్ అమ్ముకుని తిన్న దుర్మార్గులు. 2 లక్షల షాప్ మస్జిద్కి ఇచ్చి ఆ షాప్ 30 లక్షలకు అమ్ముకున్నారని చెప్పి కూడా ఈరోజు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొన్ని షాప్స్ వచ్చి లీజ్కి ఇచ్చినారు, 3 లక్షలకి లీజ్కి ఇచ్చినారు. కొంతమంది లీజ్కి ఇచ్చిన వ్యక్తిని ఈరోజు నాకు చెప్పింది, అన్న నేను కూడా లీజ్కి ఇచ్చినాను, దయచేసి నా పేరు అన్న అంటే, అయ్యా టైం వస్తే అందరి పేర్లు బయటకు వస్తాయి, అందరూ మీద చర్యలు ఉంటాయని చెప్పిన. ఒక ఆదాయం గురించి పక్కన పెడితే ఆస్తులు ప్రకటించకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఆస్తులు ఆయన ఎందుకు ప్రకటించడం లేదంటే అక్కడ జరిగిన అరాచకాలు,
అక్కడ ఏం అరాచకాలు జరిగినాయి అది ఆధునిక ప్రజలందరికీ తెలుసు. ఆ తాలీం స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు కొత్త కమిటీ ఏర్పడితే, ఇప్పుడు ఎలక్షన్ జరిగి కొత్త కమిటీ ఏర్పడితే వాళ్ళు సమాధానాలు అడుగుతారు. అయ్యా ఈ తాలీం నీ హయాంలో నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ తాలీం కట్టుకున్నారు, అప్పుడు నువ్వు ఏం చేస్తుంటివి అని చెప్పి అడుగుతారు. కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత ఆధునిక ప్రజలు, మైనార్టీసు, మా ఎమ్మెల్యే సార్, నేను, ప్రజలు అడుగుతాము. ఏమని చెప్పి అడుగుతాము? నువ్వు ఆ గడ్డి వేసినావు, గ్రాస్ వేసినావు, అక్కడ 5 లక్షలు చడిపినావు, అది ఎవరి డబ్బులు? నీ ఇంటి డబ్బులు కాదు కదా. మసీద్కి సంబంధించిన డబ్బులు నువ్వు వేస్ట్ చేస్తున్నావు. ఆ టాయిలెట్స్ కట్టించి అక్కడ డబ్బులు వేస్ట్ చేస్తున్నావు. ఆ మట్టి వేసినావు, వాన వచ్చి ఆ మట్టి కూడా వెళ్ళిపోయింది. ఆ ట్రాక్టర్ బాడీగాలు ఆ మట్టికి ఏదో ఎంత ఖర్చు పెట్టినావో, నీ గూండాలు, నీ రౌడీలు చేస్తున్న అరాచకాలన్నీ బయటపడతాయి. షాప్స్ ట్రాన్స్ఫర్ చేసి కూడా లక్ష రూపాయలు మీరు తిన్నారు, దాని లెక్క చూపిలే. దానికి మసీద్కి ఆదాయం మసీద్కి రాలే. అవంతా దోచుకుని తినింది సౌదీ రోఫ్, తన గుండాలు, తన రౌడీలు. ఇది చాలా పెద్ద కుంభకోణం. ఇది బయటికి నేను తెచ్చే తిడతాను. ఆదోని ఎమ్మెల్యే ఆస్తులపైన, మసీద్ ఆస్తులపైన కన్నేశారు ఆరోపణ అయితే ఆదోనిలో పెద్దగా వినిపిస్తుంది. దీనికి ఏం చెప్తారు? అంటే మా సారు మసీద్ ఆస్తుల మీద కన్నేశారా అని చెప్పి ఏమండి మాట్లాడే మాటలు? ఏవేదో చెప్పకూడదులేండి, వదిలేయండి. మా సారు 150 హాస్పిటల్స్ ఆధిపతి, ఆయన ఓనర్ పార్థా డెంటల్స్కి. ఆయన ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రజలు ఆశీర్వదించారు ఆయనకి, ప్రజలు ఓటేస్తే గెలిచినారు ఆయనకి ఏం తక్కువ అండి? వేరే ఇతర బిజినెస్లు ఉన్నాయి ఆయనకి. ఆయన మసీద్ని కాపాడాలని చెప్పే ఉద్దేశంతో, మంచి మనసుతో, ఆ దేవుడు ఆయన మనసులో వేసిన మాట ఇది. అంటే మసీద్ని కాపాడాలా, దేవాలయాల్ని కాపాడాలా, చర్చిలను, ఆధునిక పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటి సమస్య ఏదైనా ఉంటే భారతీయ జనతా పార్టీ తరఫున మన ఆధునిక ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే సార్ గారు కాపాడతారు. దానికి 11 ఏళ్ళ నుండి అతను ఒక్కడే ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు, ఎన్నికలు జరగలేదని చెప్తున్నారు. అయితే 11 ఏళ్ళ నుండి మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఓన్లీ ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తే మీరు ప్రశ్నిస్తున్నారా, లేకుంటే మీరు ఆధునిక వాసిగా మీరు ముందు ఎందుకు ప్రశ్నించలేకపోయినారు? చూడండి, గతంలో నేను నా కళ్ళతో చూసిన సంఘటనలు, విషయాలు, నేను సింగిల్గా ఉంటాను, ఒక్కడనే ఉంటాను, నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు. సౌదీ రోఫ్తో ఉండే వ్యక్తులు చాలా చాలా డేంజర్గా ఉంటారు. ఇది ఆధునిక పట్టణంలో ఇది అతిపెద్ద నిజం ఏంటంటే సౌదీ రోఫ్ గుండాలు, రౌడీలు, వాళ్ళ మీద రౌడీ షీటర్స్ ఉన్నాయి. వాళ్ళు క్రికెట్ బెట్టింగ్స్ ఆడిపిస్తారు, వాళ్ళు తాలీం స్థలాలు కబ్జా చేస్తారు, మనుషుల్ని ఎత్తుకుని పోయి కొడతారు. ఇవన్నీ మీరు చెప్పేదానికి ఏమైనా ఆరోపణలు చేస్తున్నారు, లేదంటే సాక్ష్యాలు ఏమన్నా? ఏది ఆరోపణ కాదండి. తాలీమా, మీరు రాండి, మీరే ఇది అయిపోయిన తర్వాత రాండి, చూపిస్తా, కళ్ళతో మీరే చూడండి. తాలీం స్థలంలో ఇల్లు కట్టుకున్నారు, ఇది వాస్తవం, అందరికీ తెలిసిందే. ఎవరైతే సౌదీ రోఫ్తో లబ్ధి పొందినారో వాళ్ళు కూడా ఈరోజు మీడియా ముందు వచ్చి మాట్లాడినారు. ఏదో 6 అడుగులు కబ్జా చేస్తున్నారంట. ఇది ఏమైనా డబ్బులా? ఒక 200 కొట్టేస్తున్నాను ఇస్తానని చెప్పి మసీదు ఒక పవిత్రమైన చోటులో ఉన్న స్థలాన్ని కబ్జా చేసుకుని 6 అడుగులు కబ్జా చేస్తాము, 4 అడుగులు కబ్జా చేస్తామంటే దుర్మార్గులు, ఈ వెధవులు పాడైపోతారు. చాలా మంది మైనార్టీ లీడర్స్ ఉన్నారు, చాలా మంది కూడా బీజేపీ పార్టీలో కూడా మైనార్టీ లీడర్స్ ఉన్నారు. కేవలం ఎమ్మెల్యే ఉన్నందుకు ఆ ధైర్యంతోనే మీరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. నేను ఈ ప్రజలు కూడా చెప్తాను. నేను సంవత్సరం ముందు కూడా 11 months బ్యాక్ కూడా ఈ అంశంపై మాట్లాడినాను. నేను ఎవరైతే ఖతీబ్ సాబ్ ఉన్నారో షాహీ జామియా మసీద్లో 17th పర్సన్ ఆయన, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత అంటే 17th పర్సన్, 400 yearsగా వాళ్ళ ఫ్యామిలీనే షాహీ జామియా మసీద్లో నమాజ్ చదివిస్తున్నారు. అట్లాంటి వ్యక్తికి సౌదీ రోఫ్ గుండాలు ఎత్తుకుని పోయినారు. ఎక్కడ? సురుగుంపట్టణంలో మసీద్ దగ్గర తీసుకుని పోయి ఆయనకు బెదిరించి కిడ్నాప్ చేసి కూర్చోబెట్టి ప్రెస్ మీట్ ఇప్పించినారు. ఇది గుండాయిజం, ఇది రౌడిజం కాలేకపోతే ఏంటండి? వాస్తవాలు చెప్తున్నా. ఖతీబ్ సాబ్ కూడా వచ్చి మా ఎమ్మెల్యే గారి దగ్గర ఏడ్చినాడు. సార్ నన్ను ఎట్లయినా కాపాడండి సార్, నాకు చంపేస్తారు, వాళ్ళు కొట్టేస్తారంటే ఆ రోజు మా సార్ నాకు చెప్పినారు, ఆయన్ని కాపాడుకోవాలా, మా గడప వరకు వచ్చినారు, మా నియోజకవర్గంలో ఆయన కూడా మా మనిషినే, నా మనిషినే, ప్రతి ఒక్క ఇల్లు నా ఇల్లు, ప్రతి ఒక్కరిని కాపాడే బాధ్యత మంది, పోయి నువ్వు మాట్లాడంటే ఆ రోజు వచ్చినా నేను. ఏ రోజు? సంవత్సరం ముందు, ఈ రోజు కాదండి. ఇది సంవత్సరం ముందు వచ్చిన మాట్లాడిన మాటలు మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుంది. ఆదోని ఎమ్మెల్యే గారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మసీద్ ఆస్తులు ప్రకటించండి, ఏమేమి ఉన్నాయో ప్రకటించండి, ఇక్కడ ఎన్నిక కాదు ముఖ్యం, ఆస్తులు ప్రకటించడం మొదటి ప్రాధాన్యత అంటున్నారు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆస్తులు ప్రకటించాలంటారా, లేదంటే ఎన్నిక జరగాలనుకుంటున్నారా? బోత్ అండి, బోత్. ఆస్తులు ప్రకటించాలా. ఇప్పుడు నేను ఉన్నా అండి, ఎగ్జాంపుల్గా నేనే ఆ మసీదుకి అనుకోండి, నేను ఒక 1 of the మెంబర్ అంటే నేను ప్రతి నెల సంవత్సరానికో 5 సంవత్సరాలకు కాదు, ప్రతి నెల ఒక మీడియా సమావేశం,
అన్ని పత్రికా విలేకరులకు పిలిచి అండి నా పేరు సో అండి, నేను షాహీ జామియా మస్జిద్లో ఈ ఈ నెల వచ్చిన ఆదాయం ఇంత, మస్జిద్లో ఉన్న ఇమాం సాబులకు, ఖతీబ్ సాబుకు, మౌజన్లకు, ఎవరైతే షరాఫ్లు ఉన్నారో, ఎవరైతే ఇంకా పనిచేసే అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకంతా పోయి ఇంత మిగిలింది, ఇది మసీద్ అకౌంట్లో వేస్తున్నామని చెప్పి ప్రతి నెల నేను క్లారిఫికేషన్ ఇచ్చేవాడిని. అలా కాకుండా నోటీస్ బోర్డు పెట్టింటాము చూసుకోవాలా, నోటీస్ బోర్డు పెట్టింటాము చూసుకోవాలా, నోటీస్ బోర్డు పెట్టింటాము చూసుకోవాలని చెప్పి ఈ వ్యక్తి సౌదీలో పోయిన దుర్మార్గుడు మాట్లాడతారు ఇట్లా. అయితే ఎన్నిక జరగనీక నేను సిద్ధంగా ఉన్నాను, ఎవరైనా లాయర్స్ రండి, అలాగే కోర్టులో కేసు ఉంది, కోర్టులో కేసు ఉండగా ఎన్నిక జరగదు అని అంటున్నారు. అయితే ఏంది ఈ లిటిగేషన్? ఇది మభ్య పెట్టే పని, మ్యానుపులేట్ అంటారు దీనికి. అంటే ప్రజల్లో ఏమని చెప్తాడంటే కోర్టులో కేసు ఉంది, వక్ఫ్ బోర్డుకు మాకు ఫైట్ అంటాడు. అంటే ఇక్కడ ఇంకోటి వక్ఫ్ బోర్డు మీద కేసు ఉన్న దానికి ఎన్నికకి ఎలాంటి సంబంధం లేదు. మరి ఎన్నిక ఆయన ఏమంటాడంటే వక్ఫ్ బోర్డు కబ్జా చేస్తుంది, వక్ఫ్ బోర్డు ఎప్పటికీ కబ్జా చెయ్యదు. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, అలాంటిది ఏం జరగదు. షాహీ జామియా మస్జిద్ ఆస్తులను ఆయన ప్రజల ముందు పెట్టాల. అంటే అతను కూడా వక్ఫ్ బోర్డు చేతికి పోకుండా నేను కాపాడుతున్నాను, మన మసీదు మన దగ్గరే ఉండాలా, దానికోసమే నేను పోరాడుతున్నా అని చెప్పేసి ప్రజలకు చెప్తున్నారు. ఇప్పుడు మీరు వక్ఫ్ బోర్డుకి పోవాలనే, లేకుంటే వక్ఫ్ బోర్డు లేకుండా మసీద్ ఆస్తి మసీద్గా ఉండాలనే? నా ప్రాణాలు పోతే పోనీ అని చెప్పి ఒప్పుకుంటా, కానీ వక్ఫ్ బోర్డుకి ఆస్తి లేదండి. షాహీ జామియా మస్జిద్ ఆస్తులు షాహీ జామియా మస్జిద్కు ఉంటాయి. షాహీ జామియా మస్జిద్ డెవలప్మెంట్ కావాలా, షాహీ జామియా మస్జిద్లో పేద ఆడపిల్లలకు, ఫాదర్ లేని వాళ్లకు, ఫాదర్ మదర్ ఇద్దరు లేని వాళ్లకు పెళ్ళిళ్ళు జరగాల. అక్కడ ఉన్న షాహీ జామియా మస్జిద్లో ఉన్న మసూద్ అరబిక్ హై స్కూల్లో కనీస వసతులు లేకుండా ఫ్యాన్స్ లేవు, అక్కడ పిల్లలకి సరైన టాయిలెట్స్ లేవు. ప్రభుత్వం నుంచి వచ్చేవన్నీ వస్తున్నాయి, ఏదైతే పథకాలు వస్తున్నాయో, మిడ్ డే మీల్స్ అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, అది పిల్లలకు చెందుతుంది. కానీ కనీస సౌకర్యాలు ఆ పిల్లలకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అక్కడ ఏదైతే పేద ముస్లిం మైనారిటీస్, ఇప్పుడు ఒక వ్యక్తి షాహీ జామియా మస్జిద్లో పనిచేస్తున్నాడు, ఎన్నో జీవితం అంతా అక్కడే పనిచేస్తున్నాడు, షాహీ జామియా మస్జిద్లో పనిచేస్తాడు, క్లీనింగ్ కోసం దానికోసం. అక్కడ కరెంట్ షాట్ తగిలి చనిపోయిన వ్యక్తి హుసేన్ భాయ్ అని చెప్పి ఉన్నాడు. ఆ మనిషికి ఇల్లు కూడా లేదు, వాళ్ళ పిల్లలకు, ఆడపిల్లలకు, వాళ్ళ ఫ్యామిలీకి ఉండేకి ఇల్లు కూడా లేదు, వాడికి ఇంట్లో ఉంటున్నారు. షాహీ జామియా మస్జిద్ నుంచి వాళ్ళు ఇల్లు కట్టించిస్తే బాగుంటుంది. ఇలాంటి మంచి పనులు జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. చివరిగా మీ డిమాండ్ ఏంటి? షాహీ జామియా మసీద్ ఆస్తులు కాపాడాలనే, లేకుంటే ఎన్నిక జరగాలని మీ ప్రధాన డిమాండ్ సూటిగా చెప్పండి. బోత్ అండి, బోత్ ఆర్ ఈక్వల్. నా కోసం ఆస్తులు ప్రకటించాలా, ఆ ఆస్తులు ప్రజల ముందు పెట్టాలా. ఎవరైతే ఇక్కడ అన్యాయంగా, దుర్మార్గంగా, రౌడీజం చేసి, గుండాయిజం చేసి ఎన్ని అరాచకాలు జరిగాయో అన్నీ బయటపడాలా. అది ప్రజలకు తెలిసిన విషయమే, ప్రజలే నాకు చెప్పినారు. ఇంకా అందరికీ తెలియాలి ఈ మాట, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. షాహీ జామియా మస్జిద్ ఆస్తుల్ని ప్రకటించి ఎన్ని అయితే ఎంత అయితే అమౌంట్ అక్కడ వీళ్ళు దోచుకొని తిన్నారో అదంతా మస్జిద్కి తిరిగి ఇవ్వాలా. వీళ్ళు ఆ తాలీం మస్జిద్కి తిరిగి ఇవ్వాలా, ఆ ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్నామన్నీ తిరిగి ఇవ్వాలా. అలానే ఎలక్షన్స్ కూడా జరిగి కొత్త కమిటీ ఏర్పడాలని చెప్పి నేను కోరుకుంటా అండి. ఓకే అండి. అయితే షాహీ జామియా మసీదు, పెద్ద మసీదు చెప్పుకుంటున్న ఆదోనిలో ఆస్తులు ఏమైతే ఉన్నాయో అవి మొత్తం మీద ప్రకటించాలా, ఆస్తుల్ని కూడా ప్రకటించుకోకుండా ఉన్నారు, ఏమేమి ఆస్తులని కూడా ప్రజలకు తెలియాలని చెప్పేసి అయితే తెలుపుతున్నారు. అదే ఆస్తులతో పాటు ఎన్నిక జరిగితే మసీదు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది, కొత్త వారు వస్తాయని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.